స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉన్నారురా. మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉన్నారురా. నాలాలు కబ్జాలు జరగబట్టే, రోడ్లన్నీ చెరువులై మెరువబట్టే, సిఎంసి వాళ్ళు వాటరు బోటోళ్ళు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు, జనాల ఉసురు పంచుకుంటున్నారు. ఎరువుల సొమ్ములు బరువుల చేటు, తీయా పెట్ట తీవుల చేటు, అందులో ఒకటి పోతే అప్పుల పోటు. ఇక మరి ఆఫీస్పేటలో ఇగో ఈ ఉద్దాకం చూస్తుంటే తప్పకుండా వస్తుంది జనాలకు గుండెపోటు. చెప్తాదా ఎన్నాళ్ళ ఈ ఉద్దారకము, ఈ దయ్యాల చెరువు దాపరమై ఎన్నాళ్ళు అవుతుంది? 3 నెలలు అవుతుంది. నా తిండి లేదు, నిద్ర లేదు, రెయ్యం బగులు, దోమలు, చాలా మంది అనారోగ్య పాలయ్యారు. అధికారుల దగ్గర పోతే ఒకరి మీద ఒకరు చెప్పుకొని నింద మోస్తున్నారు. సీఎం వాటర్ బోర్డు వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరి మీద మాది కాదు మాది కాదంటే మాది కాదు, ఇదే పని అదే పని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. గట్టిగా 10 మంది వెళ్తే ఒకరోజు ఆ సీడెక్స్ బండి పంపిస్తారు, ఒకరోజు వాటర్ తీసి తూతూ మంత్రంగా పైన షో చేసి వెళ్ళిపోతారు. ఎవరు పట్టించుకోవట్లేదు. 4 నెలల నుంచి ఇదే ఇబ్బంది. ఏం తెచ్చుకోవడానికైనా ఇబ్బంది అవుతుంది. ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్దామన్నా బండ్లు కూడా రావట్లేదు. గత 4 నెలల నుంచి ఇదే ఇబ్బంది. ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు. విపరీతమైన దోమలు, జ్వరాలు, అసలు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ ఈ వాటర్ వల్ల. ఇక్కడ ఎదురున్న ఇల్లు కట్టుకున్నారు, దానికి పగలగొట్టి దాంట్లో సిమెంట్ బస్తాలు వేసి మొత్తం బ్లాక్ చేశారు కాక. ఆ జాగా ఆలేదేనా? అది కాదు వాళ్ళది డ్రైనేజ్ లైన్, ఇది గవర్నమెంట్ వేసిన డ్రైనేజ్ లైన్ కాక దాని మీద ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. దానివల్ల అందరం మేము బాధితులమైనాం కాక, జబ్బులు పాలవుతున్నాం మేము. 3 months నుండి ఇదే బాధ. ఇక ఎవరు ఇంట్లో ఉండలేరు, ఇక ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక హాస్టల్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఎవరు మా బాధ వింటలేరు సార్. కిరాయికున్నోళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్, అంతా మొత్తం వెళ్ళిపోయారు. ఇక మా బాధ మీరు గమనించి మీరు గవర్నమెంట్కి కొద్దిగా విజ్ఞప్తి చేసి మా బాధలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాం సార్. పచ్చి పర్వాలేని అధికారులు ప్రజల ప్రాణాలు మింగుతుండ్రు, కనబడుతుందా? ఇక మరి ఇక్కడ ఒక పెద్ద కోయిలాగా ఉంటుందట, సిఎంసి కోయిలాగా. ఆయనకు ఫోన్ చేస్తా, మరి ఆ సార్ ఏమంటాడో ఇందాం. సార్ నమస్కారం, శనార్థి. నమస్కారం, చెప్పండి. నా పేరు బిగ్ టీవీ నర్సయ్య తాత సార్. ఓకే, చెప్పండి. నేను ఆఫీస్పేటలో ఉన్నా. చెప్పండి. ఇక్కడ 4 నెలల సంది మొత్తం డ్రైనేజీ ఇదంతా ఉప్పొంగి మొత్తం చేపల చెరువులకు అయింది. ఇక్కడ జనాలకు రోగాలు, దోమలతోటి నిద్ర పడతలేదట. మీదాకు వచ్చినట్ట ఈ సమస్య. జర పుణ్యం కట్టుకోపోయారు సారు. నాకు ఒకసారి వాట్సాప్ చేస్తాను, ఇప్పుడే మనిషిని పంపిస్తా అక్కడికి. 4 నెలల సంది మీకు కనపడతలేదా సార్? ఇది మీదాకు వచ్చినట్ట ఈ సమస్య. డ్రైనేజ్ వాటర్ బోర్డు చూస్తారండి, వాటర్ నేను చూస్తాను. డ్రైనేజ్ వాటర్ సప్లై, మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు చూస్తారు. అయినా కూడా మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను ఇప్పుడే మనిషిని పంపిస్తాను. అంటే ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ ఏమో మీ సిఎంసి వాళ్ళ మీద పెడుతున్నారట, మీ సిఎంసి వాళ్ళు ఏమో వాటర్ బాటిల్ మీద పెడుతున్నారట. వాట్సాప్ చేయండి డీటెయిల్స్, నేను పంపిస్తాను. ఓకే. మీరు సార్ ఈరోజు ఇక మరి సిఎంసి మియాపూర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ సార్తో మాట్లాడదాము. ఈయన ఏమంటాడో చూద్దాం. సార్ నమస్కారం సార్, శ్రీనివాస్ సారా మాట్లాడేది? ఎవరు చెప్పండి. నేను సార్ బిగ్ టీవీ నర్సయ్య తాతను. చెప్పండి. ఆఫీస్పేటలో 4 నెలల సంది డ్రైనేజ్ ఉప్పొంగి నాలాను ఆక్రమించుకొని కట్టుకున్నారట. నీళ్ళు పోతలేవు, రోడ్డు మీద చెరువు అయింది. ఇది సమస్య మీదాకు వచ్చిందట. ఎందుకు దీన్ని పట్టించుకుంటలేరు? నిన్న మా ప్రశాంత్ ఏఈను వాటర్ బోర్డు వాళ్ళు జాయింట్ వెళ్ళారు. అది 2013లో కట్టారు. నేను వచ్చింది మొన్న రీసెంట్ గా. నేను కూడా అంత రిపోర్ట్ తెప్పించుకున్నాను, దానిపైన ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వీళ్ళైతే వాళ్ళ డాక్యుమెంట్ తెమ్మని చెప్పాము. ఇల్లు అసలు ఎట్లా కట్టిరు, ఆ ఇల్లు పర్మిషన్ ఉందో లేదా కూడా అడిగా. నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చా. 15 రోజుల్లో రిప్లై ఇవ్వమని కూడా నేను 2 days బ్యాక్ నోటీస్ చేయడం జరిగింది వాళ్ళకు, 1 week బ్యాక్. జర్ర పుణ్యం కట్టుకో సార్. పాపం వీళ్ళ బాధ చూస్తుంటే ఎంత వాసన, 1 కిలోమీటర్ విస్తరిస్తుంది ఈ వాసన. చేస్తామండి. నేను కొత్తగా వచ్చిన, టైం ఇవ్వండి, చేస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 4 నెలల నుంచి జనాలు అసలు వాళ్ళు నరకం అనుభవిస్తున్నారట. డ్రైనేజ్ పొంగి నీళ్లు పోక 2-3 ఇండ్లే మునిగిపోయినాయి. మరి మీ అధికారులకు ఎందుకు కనపడతలేదు ఈ సమస్య? మీకు చెప్పిందట, మళ్ళీ వాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడు. యాక్చువల్గా ఏంటంటే ఇది మన ఇంటి లోపల నుంచి పైప్ పోతుంది, అది వాళ్ళు బ్లాక్ చేసారు ఇంటి వాళ్ళు.
సో ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కానీ వాళ్ళు మా ప్రాపర్టీ అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేయలేదు. సో మేము ఇమీడియట్గా శాంక్షన్ తీసుకున్నాము. అది రేపు వర్క్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. దోమలు ఆ నిద్ర పట్టక తిండి తినబుద్ధి కాక ఏం సార్ ఈ ఉద్దారకం? దాని ప్రాబ్లం సాల్వ్ చేద్దామని వచ్చినాము. తొందరగా అయితే మా బిగ్ టీవీకి మాట ఇస్తుర్రు, ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని మా బిగ్ టీవీకి మాట ఇస్తున్నారు సార్. మీరు ఒకవేళ మీ అధికారులు మళ్ళీ ఏమైనా వెనక ముందు చేస్తే మాత్రం మేమైతే ఊరుకోం సార్. ఇప్పుడు చెప్తారు మంచిదా? శాంక్షన్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిపోతుంది, స్టార్ట్. Big TV, without fear or favor.